తర్వాత సెంటర్ ఆఫ్ గ్రావిటీ, గురుత్వ కేంద్రం. ఏంటి ఈ గురుత్వ కేంద్రము? గురుత్వ కేంద్రం అంటే మనం ఎప్పుడు కూడా ఇది క్రీడల్లో అసలు గురుత్వ కేంద్రం లేకుండా అసలు విశ్లేషణ అనేది దాదాపు ఉండదు. మన క్రీడల్లో మనకి స్కిల్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెఫరెన్స్ లేకుండా అసలు విశ్లేషణ అనేది ఉండదు. మరి ఈ గురుత్వ కేంద్రం అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువుని మనం సపోజ్ ఒక మనిషి పరిగెడుతున్నాడు, అతను ఒక పాయింట్ రూపంలో మనం గుర్తించాలి. ఏ పాయింట్ తో గుర్తిస్తాము? ఇదిగో ఈ గురుత్వ కేంద్రంతో, సెంటర్ ఆఫ్ గ్రావిటీతో మనం గుర్తిస్తాం. ఏంటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏంటంటే ఏ వస్తువునైతే మనం ఒక బిందువు ద్వారా మనం గుర్తించాలనుకుంటున్నాము, అది గుర్తించగలిగితే అది ఆ బిందువు సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అంటే ఆ బిందువు ఎలా ఉంటుందంటే ఆ బరువు అంతా కూడా ఈ బిందువు చుట్టూ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉంటుంది. ఆ గురుత్వ కేంద్రం చుట్టూ ఆ వస్తువు యొక్క బరువు అంతా సమానంగా చేయబడి ఉంటుంది. అంటే లేదా బరువు మొత్తము ఒక్కచోట కేంద్రీకై ఉన్నట్టుగా ఉంటుంది. అంటే ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ వస్తువు మీద ప్రయోగింపే బలాల యొక్క ఫలితం శూన్యం అయిపోతుంది. సో ఈ రకంగా మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీని నిర్వచించుకోవచ్చు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ మాస్, దీనికి పర్యాయంగా మనం చాలా మంది సెంటర్ ఆఫ్ మాస్ అని కూడా వాడుతుంటారు. అది ద్రవ్యరాశి కేంద్రం అంటాం. మరి రెండింటికి తేడా ఏంటి? మాస్ కి వెయిట్ కి తేడా ఏంటో తెలియాలి రెండింటికి. మాస్ అంటే ఏంటంటే ఒక వస్తువు తయారు చేయబడిన పదార్థం ఒక్కటే మాస్. ఒక వస్తువు ఏ పదార్థంతో అయితే తయారు చేయబడిందో ఆ పదార్థం మొత్తాన్ని కలిపి మాస్ అంటాం. వెయిట్ అంటే ఏంటి? ఆ మాస్ ని ఎప్పుడు కూడా కిందికి లాగుతూ ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్. వెయిట్ అనేటప్పటికీ మాస్ తో పాటుగా గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ వెయిట్ అంటేనే మాస్ మల్టిప్లైడ్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. W=mg అంటాం. మాస్ ని గ్రావిటేషనల్ ఫోర్స్ తో దాన్ని మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి వెయిట్ వస్తుంది. ప్రాక్టికల్ గా ఈ రెండు కూడా ఒకటే. ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ అయితే సెంటర్ ఆఫ్ మాస్ అంటాం, ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిట్ అయితే ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి గ్రావిటీ అంటాం. కొద్దిగా థియరిటికల్ గా ఈ రెండింటికి కొంచెం వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా మనం ప్రాక్టికల్స్ లోకి వచ్చేటప్పటికి సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెండు కూడా ఒకటే. అన్నిటికీ తేడా ఏమీ ఉండదు. ఈ ప్రాక్టికల్ గా రెండు ఒకటే అన్నాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ మాస్ రెండు కూడా ఒకటే. ఇంకొక కొంచెం చూడండి, ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది నిజంగా ఉండదు, శరీరంలో ఎక్కడ ఉండదు, కానీ మనం ఊహించుకుంటాం పలానా చోట ఉంటది అని. ఎందుకంటే ఆ వస్తువుని మనం ఒక బిందువుతో మనం సూచించాలి. ఆ బిందువు చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించాలి. ఒక వస్తువులో కదలిక వచ్చింది లేదా రొటేషన్ జరుగుతుంది అంటే ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ చుట్టూనే జరుగుతుంది ఎప్పుడు కూడా. శరీరం మొత్తంగా ఒక ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఏదైనా మూవ్మెంట్ మనకు వచ్చింది అంటే గాలిలో ఉన్నప్పుడు ఏ మూవ్మెంట్స్ వచ్చినా సరే ఇట్ అగైన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి చుట్టూనే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు కూడా అది స్వతంత్రంగా తిరిగిపోతుంది. ఈ గురుత్వ కేంద్రం ఇందాక చెప్పినట్టుగా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ ఆఫ్ మాస్. గురుత్వ కేంద్రము సెంటర్ ఆఫ్ మాస్ ప్రాక్టికల్ పర్పసెస్ రెండు ఒకటే. థియరిటికల్ గా రెండింటిలో కొంచెం తేడా ఉంది, అయినా రెండు ఒకటే. సో ఈ పాయింట్ దగ్గర అన్ని బలాల్ని మనం కలిపామనుకోండి, అది మొత్తం జీరో అయిపోతుంది. ఒక వస్తువు మీద అనేక బల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఆ బలాలన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోయి, అంటే ఒకదాని ఒకటి వ్యతిరేకంగా అయిపోయి మొత్తం వాటి లబ్ధం మొత్తం కూడా వాటన్నిటిని యాడ్ చేస్తే మొత్తం కూడా జీరో అయిపోతుంది అనమాట. అటువంటి పాయింట్ నే మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సార్ నేను ఐ విల్ యాడ్ సమ్ సార్ చెప్పండి. గ్రావిటీ గురించి ఒక్క మాట చెప్తాను. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే మాస్టర్ చెప్పారు, కేంద్రం ఎక్కడైతే దాని బరువు మొత్తం కేంద్రీకృతం అవుతుందో దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అంటున్నారు. గురుత్వ కేంద్రం అంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కర్రను మనం ఏలు మీద నిలబెట్టుకోవాలనుకోండి, అంటే పొడవుగా ఉన్న కర్రని ఒక అడుగు ఇటు ఒక అడుగు ఇటు పెడితే మధ్యలో బ్యాలెన్స్ అవుద్ది. అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫర్ దట్. ఆ ఒక్క వస్తువు యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అది ఆ మధ్యలో ఉంటుంది ఆ బిందువు. అలానే మనం ఒక మనిషి మయూరాసనం వేసాడండి. మయూరాసనం తెలుసు కదా మీకు, చేతుల మీద నుంచుంటాడు పొట్ట కింద పెట్టుకొని. ఆడు ముందుకి వెనక్కి జరిపితే కానీ బ్యాలెన్స్ అవ్వడు. సో ఎక్కడైతే బ్యాలెన్స్ అవుతున్నాడో ఆ బిందువుని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ దట్ పర్టికులర్ మ్యాన్ ఇన్ దట్ పర్టికులర్ పొజిషన్ అని చెప్తాం. సో జనరల్గా గరిమనాభిని మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాం, కానీ గరిమనాభి కాదు. గరిమనాభి అని అంటే మన పొట్ట మధ్యలో ఉన్నటువంటి ఒక ఇది బొడ్డు.
కానీ బొడ్డుకి అటు ఇటు సమానంగా బరువు ఉంటే అది సెంటర్ ఆఫ్ మాస్ కానీ లేకపోతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కానీ అవుద్ది. కానీ మన కాళ్ళు బరువుగా ఉంటామో, లేకపోతే చెస్ట్ బరువుగా ఉంటామో, లేకపోతే అన్ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవడం వలన మనం నుంచొని ఉన్నప్పుడు అది సెకండ్ సాక్రల్ దగ్గర ఎక్కడో ఉంటుందని ఒక అంచనా వేశారు. అది ఎలా అంచనా వేయాలనేది అది వేరే విషయం. సో ఇది మారుతూ ఉంటుంది. అది మనిషి అంటే స్థితిని బట్టి మారుతూ ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏం లేదండి, ఎక్కడైతే బరువు మొత్తం కేంద్రీకృతమై ఉంటుందో, ఏ పాయింట్లో అయితే మనం ఏలు పెడితే అది బ్యాలెన్స్ అయి నుంచి ఉంటుందో దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పుకోవచ్చు. అయితే అన్ని వస్తువులకి ఇది కుదరదు. అది ఊహాజనితమైనటువంటి ఒక పాయింట్ మాత్రమే. డాక్టర్ రామ్మోహన్ గారు అది ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఇప్పుడు చెప్పారు మనకి, ఈశ్వర్ గారు చెప్పారు, ఇది ఎక్కడ ఉంటుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనకి మన మానవ శరీరంలో ఎక్కడ ఉంటుందో మనకు తెలియాలి కదా, తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం మనం? జనరల్ గా మనకి రెండు కాళ్ళు దగ్గర పెట్టి నుంచుంటే మనకి ఈ సెకండ్ సాక్రల్ వర్టెబ్రా వెన్నుపూసలు ఉంటాయి కదా మనకి. సాక్రం దగ్గర, సాక్రం అంటే ఏంటంటే వెన్నుపూసలు పైన ఉండేది మెడ భాగము, ఛాతీ భాగము, నడుము భాగం కిందకి వచ్చేటప్పటికి ఒక ట్రయాంగిల్ షేప్ లో, ఒక ట్రయాంగిల్ ఆకారంలో మధ్యలో తుంటికి మధ్యలో ఉంటుంది. తుంటిలో అది దాన్ని మనం సాక్రం ఉంటాం. ఆ సాక్రల్లో రెండో వర్టెబ్రే. మీరు మ్యూట్ అయ్యారండి. సెకండ్ సాక్రం అంటే ఏం లేదండి, నడుం భాగంలో ఉన్నటువంటి ఒక బిందువు, అది ఊహాజనితమైనటువంటి బిందువు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బాడీ మాస్ని బట్టి, శరీరం యొక్క ఆకృతిని బట్టి మారుతుంటుంది. కొంచెం పైకా కిందకా అలా మారుతూ ఉంటుంది. అది ఊహాజనితమైనది. ఎక్కడైతే బరువు మొత్తం బ్యాలెన్స్ అవటానికి అవకాశం ఉందో ఆ పాయింట్ ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు డాక్టర్ రామ్మోహన్ గారు. సో ఇది మనం జనరల్ గా చూసుకుంటే మగవాళ్ళలోనేమో కొంచెం పైకి ఉంటుంది, ఆడవాళ్ళలో కొంచెం కింద. ఎందుకంటే అనాటామికల్ డిఫరెన్స్ మీద వాళ్ళ బ్రాడర్ బేస్ వల్ల ఈ రకంగా వాళ్ళకి షోల్డర్స్ కొంచెం అంతా వెడల్పుండా పోవడం వల్ల ఇది కొంచెం ఆడవాళ్ళకు కొంచెం కిందకుంటుంది. అది ముందు చెప్పుకుంటాం మనం. ఆ కిందకుంటే వాళ్ళకి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి స్టెబిలిటీ బాగా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అందుకనే వాళ్ళు స్టెబిలిటీ ఓరియంటెడ్ యాక్టివిటీస్ లో, స్టెబిలిటీ ప్రాధాన్యత ఉన్నటువంటి క్రీడల్లో వాళ్ళు చాలా బాగా రాణిస్తారు. ఏంటంటే అవి వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, ఇటువంటివన్నీ వాళ్ళకి తేలిపోతాయి. మగవాళ్ళకన్నా వాళ్ళకి కొంచెం సెంటర్ ఆఫ్ గ్రావిటీ కిందకు ఉండటం వల్ల వాళ్ళకి కొంచెం తేలిపోతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ విశేషం, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒకే చోట స్థిరంగా ఉండదు. నిట్ట నిలువుగా నిలబడినప్పుడు అదో సెకండ్ సాక్రల్ వర్టెబ్రా అని అన్నాం. కానీ అది పొజిషన్, బాడీ పొజిషన్ మారిపోతే, అంటే పక్క కొంగినా, ముందు కొంగినా, అది వెనక్కి కొంగినా, అది కూడా ఎటువైపు అయితే బాడీ. సార్ స్లైడ్ మార్చాలి సార్, మీరు మళ్ళీ మ్యూట్ అయ్యారు. సో ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది నుంచొని ఉన్నప్పుడు ఉన్న చోటే అక్కడే ఉండదు. మనిషి యొక్క పొజిషన్ మారే కొద్దీ ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మారుతూ ఉంటుంది. సో మనం ముందు కొంగుంటే ఎలా ఉంటుంది, నుంచుంటే ఎలా ఉంటుంది, పక్కకి లేకపోతే పక్కకి నుంచున్నప్పుడు, లేకపోతే పక్కకు వంగినప్పుడు, కూర్చున్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారుతూ ఉంటుంది. మన బాడీ పొజిషన్ బట్టి, పొజిషన్ బట్టి అది ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ లొకేషన్ అనేది ఫిక్స్డ్ కాదు. రామ్మోహన్ గారు ఆ ఫిగర్ పెట్టండి సార్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ లొకేషన్. ఎస్, ఇది మళ్ళీ ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎల్లప్పుడూ మానవ శరీరంలోనే ఉండదు. కొన్ని సందర్భాల్లో బయట కూడా పడుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు పడుతుంది అంటే శరీరం యూ ఆకారంలో, యూ షేప్ లోకి వచ్చినప్పుడు బయట పడుతూ ఉంటుంది. చూడండి ఒకసారి, చూడండి. ఏదైనా ఒక వస్తువు స్ట్రైట్ గా ఉంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అది వంగుతూ ఉందనుకోండి, ఈ వంపు ఎక్కువ కొద్దీ ఏమవుతుంది, ఇది బయటికి వెళ్ళిపోతుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అంటే గాలిలో ఉంటుంది అనమాట సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇప్పుడు మనకి టెనికాయిడ్ రింగ్ ఉంది అనుకోండి, దానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటది? టెనికాయిడ్ రింగ్ మాస్ లో ఉండదు, మధ్యలో ఆ గాలిలో ఉంటది కదా, మధ్యలో ఆ ఖాళీలో మధ్యలో ఉంటుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఈ రకంగా వస్తువు యొక్క ఆకారాలు మనిషి చూడండి, ఇక్కడ మనిషి మామూలుగా స్థిరంగా రెండు కాళ్ళు దగ్గర పెట్టి నుంచొని ఉంటే అది సెకండ్ సాక్రల్ వర్టెబ్రా అని ఇందాక చెప్పినట్టుగా అనుకుంటాం. ఇప్పుడు చేతుల పైకి అయితే ఏమైంది, అది కొంచెం పైకి వెళ్ళింది. మనిషి ముందు కొంగితే ఏమైంది, ముందుకు వచ్చింది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఈ రకంగా ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఒక చోట ఉండదు.
మరి ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఏ రకంగా, నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లా, ఊరికి చెప్పి వదిలేస్తున్నాను నేను. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా కనుక్కుంటాం మనం అని అంటే, చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ జామెట్రికల్ షేప్, జామితీయంగా పర్ఫెక్ట్ గా చక్కగా ఒకే ఆకారంలో ఉన్నటువంటి వస్తువులకి వాటి సెంటరే మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయి తీరుతుంది. ఇంకా ఇప్పుడు రెక్టాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక స్తూపం ఉంది, ఇక్కడ ఒక క్యూబ్ ఉంది. వాటి యొక్క సెంటర్లే మనకి పర్ఫెక్ట్ గా షేప్ ఉన్నప్పుడు వాటి యొక్క సెంటర్లే మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అవుతాయి. దాని గురించి మనం ప్రత్యేకంగా కనుక్కోలేదు. మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇర్రెగ్యులర్ లామినా ఉంది, ఒక అట్ట మొక్క అనుకోండి, చూడండి ఇక్కడ బొమ్మలో ఉన్నట్టుగా. మరి దానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా కనుక్కోవాలి అని అంటే, దీని చుట్టూ కూడా ఒక రంధ్రాలు పెట్టి ఒక గోడకు ఒక మేకు కొట్టి ఒక్కొక్క రంధ్రాన్ని ఆ మేకు తగిలిస్తే అది ఎక్కడో చోట ఆగిపోతుంది కదా. అప్పుడు ఆ మేకు నుంచి చిన్నగా వర్టికల్ గా ఒక లైన్ గీసుకోవాలి. అట్లా అన్ని పోల్స్ దగ్గరికి వెళ్ళి లైన్లు గీసుకుంటూ వచ్చి ఇవన్నీ ఒక చోట కలుస్తాయి. ఆ కలిసేటటువంటి పాయింటే మనకి కింద చూపించినట్టుగా అదే సెంటర్ ఆఫ్ మాస్ లేకపోతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అవుతుంది అనమాట. ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్ ని ఈ రకంగా కనుక్కుంటాం. తర్వాత మనకి స్పోర్ట్స్ లోకి వచ్చేటప్పటికి సెగ్మెంటేషన్ మెథడ్ అని చెప్పి ఒకటి మనకి అదివరకు చేసేవాడు. ఇది కొంచెం క్లిష్టమైనటువంటి పద్ధతి, రకరకాల ఫార్ములాస్ వాడాలి. ఈ పద్ధతి కొంచెం కష్టమైనా సరే మనకి కొంతకాలం పాటు దాదాపు యాక్యురసీకి దగ్గరగా ఉండటం వల్ల ఇది చాలా సంవత్సరాలు వాడారు. ఇది ఎలా అంటే బాడీని కొన్ని సెగ్మెంట్ ఖండాలుగా విభజించేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పాదం ఒక ఖండము, ముందు కాలు ఒక ఖండము, తర్వాత కై ఒక ఖండము, నడుము ఒక ఖండము, తల ఒక ఖండము, చేతిని కూడా మళ్ళీ 2 భాగాలుగా విభజించి మణికట్టు నుంచి ఒకటి, ముంజేయి ఒకటి, ఇట్లా భుజం నుంచి మోచేయి వరకు ఒకటి, ఇట్లా అన్ని రకాలుగా ఖండాలుగా విభజించి వాటి యొక్క ముందు సెంటర్ ఆఫ్ గ్రావిటీ కనుక్కొని మళ్ళీ ఇవన్నీ కలిపి తర్వాత బాడీ మొత్తానికి గల సెంటర్ ఆఫ్ గ్రావిటీ కనుక్కుంటే చూడండి ఇక్కడ కొద్దిగా ముందుకు పడి ఉంది ఇందులో, ఎందుకంటే ముందుకు వంగాడు కాబట్టి ఈ రకంగా సెంటర్ ఆఫ్ గ్రావిటీని అదే ఇది వాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి, సాఫ్ట్వేర్లు చాలా వచ్చేసినాయి. సాఫ్ట్వేర్లు రావటం వల్ల ఒక సంఖ్యీకరణ పద్ధతి అనే డిజిటైజేషన్ మెథడ్ అని మనకు ఒకటి వచ్చి అన్ని సాఫ్ట్వేర్లు కూడా చక్కగా మనకి కరెక్ట్ గా దాదాపు యాక్యురేట్ గా మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఇచ్చేస్తున్నాయి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా ఇస్తాయి ఇవి మనకి? మనం పిక్చర్ ఫ్రేమ్ ని మనం కంప్యూటర్ మీద తీసుకొచ్చి మనం అందులో తల, 2 చేతులు, మధ్యలో 2 కాళ్ళ మోకాళ్ళు, తర్వాత 20 భాగాలు, ఈ రకంగా ఒక 19 పాయింట్స్ మనం ఇస్తే 20వ పాయింట్ ఆటోమేటిక్ గా మనకి అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదో మనకి చెప్పేస్తుంది అనమాట. సో ఈ రకంగా ఇంకొక సాఫ్ట్వేర్ అయితే 20 పాయింట్ గుర్తిస్తే 21వ పాయింట్. సో ఈ రకంగా మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీని కంప్యూటర్ లో ఇప్పుడు ఈ రోజుల్లో మనకి లొకేషన్స్ అన్ని ఈ డిజిటైజేషన్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లు రావటం వల్ల పద్ధతి చాలా తేలికైపోయి మనకు కనుక్కోవటం కూడా చాలా తేలికైపోయింది. తర్వాత సెంటర్ ఆఫ్ గ్రావిటీని మనం క్రీడల్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా ఉంటుంది అంటే, ఒకసారి మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒకసారి సపోజ్ మనకి చాలా హై జంప్ లో పైకి ఎగురుతూ ఉంటాము. హై జంప్ లో మనకి బాడీని చాలా సందర్భాల్లో మనం వస్తువుల్ని గాల్లోకి విసిరేస్తూ ఉంటాం కదా, మనం విసిరేసుకుంటాం. హై జంప్, లాంగ్ జంప్, జిమ్నాస్టిక్స్ వీటన్నిటిలో కొన్నిసార్లు పైకి ఎగిరి గాల్లో విన్యాసాలు చేస్తూ ఉంటాం. హై జంప్, లాంగ్ జంప్ దూకాం అనుకోండి, టేక్ ఆఫ్ తీసుకొని గాల్లో రకరకాలుగా మన శరీరాన్ని కదుపుతూ చివరికి ల్యాండింగ్ అవుతాం. ఒకసారి గాలిలోకి విసిరిన తర్వాత ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఆ వస్తువు ఎగురుతూ వెళ్తుంది. గాలిలో ఎన్ని విన్యాసాలు చేసినా ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క గమనం అనేది మారదు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ మీరు గుర్తుంచుకోవాల్సింది. ఒకసారి ఏదైనా వస్తువుని గాలిలోకి విసిరిన తర్వాత అది మనం విసిరేసుకోవచ్చు, లేదా ఏదైనా వస్తువుని గాలిలోకి విసిరేయడం జరగవచ్చు. కానీ ఈ విసిరిన తర్వాత గాలిలో ప్రయాణించేటప్పుడు అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క గమనము అనేది మారదు. ఎన్ని విన్యాసాలైనా చేసుకోండి మీరు గాల్లో. లాంగ్ జంప్ దూకాక మీరు కిచ్చుకిక్కులాగా బాడీని వెనక్కి ముందుకు జరుపుతారో, లేదా సైక్లింగ్ టెక్నిక్ లాగా కాళ్ళని ఎన్ని సైకిల్స్ తిప్పుతారో, ఏమి చేసినా సరే ఆ వస్తువు యొక్క గమన దిశ అనేది మారదు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అది అలా దాని పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో ఒక పరావలయం ఆకారంలో, దాని గురించి ముందు చెప్పుకుంటాం ముందు క్లాసులో, ఒక పరావలయం ఆకారంలో
అంటే ఒక పెరాబోలా ఆకారంలో అది అలా గమనంలోనే ఉంటుంది, దాన్ని ఎవరూ మార్చలేరు. ఎప్పుడు మారుతుందంటే బాహ్య బలం ఏదైనా బయట నుంచి ఏదైనా బల ప్రయోగం దాని మీద జరిగితే అప్పుడు మారుతుంది. ఒకసారిగా గాలి వచ్చి తోసేసింది అనుకోండి, లేకపోతే బయట నుంచి ఎవరో పట్టుకొని దేని పెట్టి నెట్టేసి అప్పుడు మారుతుంది తప్ప మామూలుగా ఏదైనా ఒక వస్తువుని గాలిలోకి విసిరినప్పుడు ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క పథం, ఒక దారి అనేది ఖచ్చితంగా ఒక శాస్త్రీయంగా ఒక క్రమ పద్ధతిలో అది వెళ్ళిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే హ్యాంగింగ్ నేను ఒకసారి సపోజ్ మనకి వాలీబాల్ క్రీడలను బాస్కెట్బాల్ క్రీడల్లో మనకి ఏమనిపిస్తుంది, వాడు కొట్టడానికి పైకి ఎగిరినప్పుడు ఒక క్షణం అట్లా గాల్లో ఆగినట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మాత్రం ఆగదు. గాల్లో ఆగినట్టుగా ఎందుకు అనిపిస్తుంది అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ మాషారు మీరు మ్యూట్ లోకి వెళ్ళారు. ఏం లేదండి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఒకసారి గాల్లోకి ఎగిరిన తర్వాత మనం ఎన్ని విన్యాసాలు చేసినా కానీ మనం అలానే ఉంటుంది. ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ మాస్ యొక్క దారి మారదు. అయితే మీకు డౌట్ రావచ్చు, ఏమంటే లాంగ్ జంప్ దూకిన తర్వాత వాడు చాలా విన్యాసాలు చేస్తాడు కదా, హిచ్ కిక్ చేస్తాడు, హ్యాంగ్ స్టైల్ చేస్తాడు, 1.5 సైకిల్ చేస్తాడు, 2.5 సైకిల్ చేస్తాడు, ఇవన్నీ కూడా గమనాన్ని మార్చడానికి కాదు, ల్యాండింగ్ లో పర్ఫెక్ట్ ల్యాండింగ్ అయ్యి ఎక్కువ డిస్టెన్స్ అక్కడ తీసుకోవడం కోసం, అక్కడ ల్యాండింగ్ ని పర్ఫెక్ట్ గా చేసుకొని అక్కడికి వెళ్ళేటప్పటికి సరైనటువంటి స్టేబుల్ గా ల్యాండ్ అయ్యి వెనక్కి పడకుండా ఉండడం కోసం చేసేటువంటి విన్యాసాలే. కానీ మాస్ని కనుక మనం ప్రతిసారి మనం చుక్కలు పెట్టుకుంటా వెళ్తే ఆ మాస్ మాత్రం ఖచ్చితంగా పారాబోలా అంటే పరావలయం, ఒక ఆర్క్ లాగా అన్నమాట మాత్రమే ప్రయాణం చేస్తుంది. అది అప్లై చేసిన ఫోర్స్ని బట్టి అది తర్వాత చెప్తారు. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి ఓకే మాస్టర్ ప్లీజ్. నెక్స్ట్ లైన్ ఆఫ్ గ్రావిటీ గురించి చెప్పుకుందాం మనం. ఇది గురుత్వాకర్షణ రేఖ. ఇందాక చెప్పాను, ఈ గురుత్వాకర్షణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాక్ట్ చేస్తుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి భూమి యొక్క కేంద్రం వైపు అది అలా యాక్ట్ చేస్తూనే ఉంటుంది. మరి గురుత్వ రేఖ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి భూమి వరకు ఉండి ఇది ఎప్పుడు కూడా భూమికి లంబంగా ఉంటుంది, 90 డిగ్రీల కోణంలో ఉంటుంది ఎప్పుడు గురుత్వాకర్షణ రేఖ అనేది. అది గురుత్వాకర్షణ రేఖ గురుత్వ కేంద్రం గుండా ఈ ఉపరితలం వరకు, ఎక్కడ భూమి యొక్క ఉపరితలం వరకు ఉండేటటువంటి స్ట్రైట్ లైన్ అన్నమాట. ఆ స్ట్రైట్ లైన్ ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే భూమి కేంద్రం వైపు ఉంటుంది. భూమి కేంద్రం వైపు ఉంది అంటే అది ఎప్పుడు కూడా భూమికి లంబంగానే 90 డిగ్రీ భూమికి లంబంగానే ఉంటుంది అనమాట, ఎప్పుడు 90 డిగ్రీల కోణంలో ఉంటుంది. సో ఇది మనకి ప్రధానంగా ఈ లైన్ ఆఫ్ గ్రావిటీ అనేది శరీరం యొక్క స్టెబిలిటీ, స్థిరత్వం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ దీని గురించి ముందు చెప్పుకుంటాం, స్థిరత్వం దీని మీద ఎక్కువగా ఆ స్థిరత్వం. చూడండి ఇక్కడ లైన్ ఆఫ్ గ్రావిటీని స్పోర్ట్స్ ఎలా ఉపయోగించే 2 విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మొదటి విజువల్ చూడండి, ఇక్కడ ఈ లైన్ ఆఫ్ గ్రావిటీ బేస్ కి బయటపడింది. ఇది స్పీడ్ గా వేగంగా పరిగెత్తేటప్పుడు ఎప్పుడు కూడా లైన్ ఆఫ్ గ్రావిటీ ముందు బేస్ కన్నా ఎప్పుడు ముందే ఉంటది. మరి బాడీ పడిపోదు, ఎందుకు పడిపోదు అంటే ఇది హారిజాంటల్ మొమెంటం ముందుకు తోస్తూ ఉంటుంది, కిందకి పడే సందర్భం రాకుండానే రెండో కాలు వచ్చి మళ్ళీ బేస్ లాగా మారిపోతుంది. ఈ రకంగా రన్నింగ్ లో బాగా వేగంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు గురుత్వాకర్షణ రేఖని బేస్ కి ఎప్పుడు బయట పడేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ రెండో స్లైడ్ చూడండి, వెనక్కి వంగుంది ఈ అమ్మాయి. పరిగెడుతూ ఒకసారిగా శరీరాన్ని నేను ఆపుకోవాలి అనుకున్నప్పుడు వెనక్కి వస్తుంది, బేస్ వెనక్కి వెళ్ళిపోతుంది, వెనక వైపుకి వెళ్ళిపోతుంది. ఆ బేస్ వెనక వైపుకి వెళ్ళిపోవడం వల్ల ఆ స్పీడ్ ని నేను త్వరగా తగ్గించుకోగలిగి 0 వెలాసిటీకి తెచ్చుకోగలుగుతాను అన్నమాట. అంటే ఇక్కడ చెప్పే 2 పాయింట్లు ఏంటంటే, మనం శరీరం వేగంగా వెళ్ళాలి అనుకుంటే ఈ గురుత్వాకర్షణ శక్తిని బేస్కు ముందుకు పడేసి వెళ్తూ ఉంటాం. శరీరం వేగంగా వెళ్తున్నటువంటి శరీరాన్ని ఒకసారిగా ఆపుకోవాలంటే గురుత్వాకర్షణ రేఖని బేస్కి వెనకాల పడేస్తూ మన వేగాన్ని మనం ఆపుకుంటాం. చూడండి ఇక్కడ ఈ స్లైడ్ లో చూడండి, లైన్ ఆఫ్ గ్రావిటీ బేస్ బయట పడింది. ఎప్పుడు కూడా ఇతను స్ప్రింట్ లో ఉన్నాడు, పరిగెడుతున్నాడు బాగా, లైన్ ఆఫ్ గ్రావిటీ కింద కొంటా ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా ముందు వైపు బేస్ దాటి పడుతూనే ఉంటుంది స్పీడ్ లో ఉన్నప్పుడు. అంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, మనం ముందుకు పరిగెత్తాలంటే, వేగంగా పరిగెత్తాలంటే మన బరువును ముందుకు పడేయాలి, ఆపాలంటే మన బరువుని మన కాళ్ళ కన్నా వెనక్కి పడేయాలి. ఇది జనరల్ ప్రిన్సిపల్. ఇక్కడ బేస్ అనేది ఒక మాట మాస్టర్ వాడుతున్నారు, ఇప్పుడు దాని గురించి కూడా చెప్తారు. బేస్ అంటే ఏంటో కూడా చెప్తారు.
జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే ముందుకు వేగంగా వెళ్ళాలంటే ముందుకు పడేయాలి మన బరువుని. ముందుకు పడేస్తే మామూలుగా కింద పడిపోవాలి నేల మీద. పడకుండా మనం రెండో కాలు వెళ్ళి వెంటనే దాన్ని రికవర్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్తుంది. అది మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో బరువు అంటే వేగం తగ్గాలంటే బరువు వెనక్కి తీసుకురావాలి. మీరు చూస్తుంటారు పరిగెత్తే వాళ్ళు, ఫుట్బాల్ కానీ ఏదైనా గేమ్లో స్పీడ్కి వెళ్ళాలంటే ముందుకు వంగి వెళ్తుంటాడు. ఆగాల్సి వచ్చినప్పుడు బ్రేక్ వేయాల్సినప్పుడు కొంచెం వెనకాల వాళ్తాడు. రామ్మోహన్ గారు. నెక్స్ట్ ఆధారపీఠం, బేస్. బేస్ అంటే ఇది ఆధారపీఠం. ప్రతి దానికి ఒక ఆధారం ఉంటుంది. మనం భూమి మీద నిలబడగలుగుతున్నాం అంటే బేస్ ఉంటుంది. మనం శరీరం సమతుల్యంలో ఉంటుంది, ఎప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం అంటే దానికి బేస్. బేస్ అంటే ఏంటి అంటే ఈ భూమి మీద ఉండే మన శరీరం అంటే భూమి మీద కొన్ని పాయింట్స్ మనకి స్పర్శలోకి వస్తున్నాయి. సపోజ్ కుర్చీ ఉందనుకోండి, ముందు జనరల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సో చైర్ ఉందండి. చైర్ ఏమవుతుందంటే చైర్, రామ్మోహన్ గారు మీరు మ్యూట్ అయ్యారు. రామ్మోహన్ గారు మ్యూట్ అయ్యారు. మీరు ఒక చైర్ ఉందండి, ఆధారపీఠం అంటే ఏం లేదు, భూమికి ఏమి ఆనుకొని ఉంటుంది, ఆ వస్తువులు ఏమి ఆనుకొని ఉంటుంది. సో చైర్కి 4 కాళ్ళు ఆనుకొని ఉంటాయి. సో ఆధారపీఠం ఏంటి, ఆ 4 పాయింట్ల మధ్య ఉన్నదే ఆధారపీఠం అవుద్ది. అదే కొంచెం పైకి ఎత్తామనుకోండి, రెండు కాళ్ళ మీద నుంచి ఉంటుంది, ఆధారపీఠం తగ్గిపోద్ది, చిన్న ఆధారపీఠం అయిపోద్ది. సో అట్లా ఆధారపీఠం అనేది ఏంటంటే మన సైజ్. మాస్టర్ మీరు ఇంకా మ్యూట్లోనే ఉన్నారు. రామ్మోహన్ గారు ఇంకా మ్యూట్లోనే ఉన్నారు. ఆధారపీఠం ఏంటంటే మనం నుంచున్నాం అనుకోండి, 2 పాదాల కింద ఉన్నటువంటి, అంటే ఆ పాదానికి ఈ పాదానికి మధ్య ఒక గీత గీసుకున్నాం అనుకో, ఒక స్క్వేర్ లాగా గీసుకున్నాం అనుకోండి, అది ఆధారపీఠం అవుతుంది. సో ఆధారపీఠం కన్నా ముందు కనుక మనం బరువు పడేస్తే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ పడేస్తే ముందుకు వెళ్ళిపోతుంటాం. వితిన్ దట్ ఉంటే మనం స్టేబుల్గా నుంచొని ఉంటాం. అది మాస్టర్ చెప్తారు. సార్ చూడండి, ఇక్కడ కుర్చీ బొమ్మ ఉంది. ఇక్కడ 2 పాదాలు, 2 కుడి ఎడమ వైపునేమో కుర్చీ బొమ్మ. కిషోర్ గారు చెప్పినట్టుగా కుర్చీ 4 కోళ్ల దగ్గరే భూమిలో స్పర్శలో ఉంది. కానీ ఆధార వైశాల్యం, ఆధార పీఠం అంటే చూడండి, చుట్టూ ఆ మొత్తం వైశాల్యం కూడా ఆధారపీఠం అవుతుంది. ఈ స్పర్శలో ఉన్న పాయింట్లే ఆధారం కాదు, ఆ మొత్తం వైశాల్యం ఆధారపీఠం. ఇక్కడ 2 కాళ్ళు ఉన్నాయి, ఈ కుడి వైపున ఎడమ కాలు కుడి కాలు 2 ఉన్నాయి. మరి ఆధారపీఠం అంటే ఏంటి, అక్కడ కాళ్ళు ఆడినటువంటి ప్రదేశమే కాదనమాట. ఆ కాళ్ళ దగ్గర నుంచి మధ్యలో ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా ఆధారపీఠం అవుతుంది. ఎప్పుడు కూడా గుర్తుంచుకో, స్పర్శలో ఉన్నటువంటి బిందువుల్ని కలిపేటటువంటి మొత్తం వైశాల్యం కూడా ఆధారపీఠం అవుతుంది. చూడండి, ఇక్కడ లైన్ ఆఫ్ గ్రావిటీకి బేస్ కి రెండింటికి మధ్యలో ఒక సంబంధం ఉంది. చూడండి, ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందు ఏ అనే దానిలో ఏమవుతుంది, లైన్ ఆఫ్ గ్రావిటీ పర్ఫెక్ట్ గా సెంటర్ లో పడుతుంది. అంటే స్టెబిలిటీ బాగా ఎక్కువ ఉంది అనమాట. దాని బేస్, లైన్ ఆఫ్ గ్రావిటీ బేస్ యొక్క మధ్యలో పడితే స్టెబిలిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు రెండో బొమ్మ చూడండి, ఈ లైన్ ఆఫ్ గ్రావిటీ బేస్ దాటకుండా ఈ బ్లాక్ ను కొంచెం ముందుకు కదిపారు. అది ఏమైపోతుంది, అక్కడ వదిలేస్తే మళ్ళీ బలప్రయోగం తీసేస్తే వెనక్కి పడిపోదు. కానీ ఇక్కడ మూడో బొమ్మలో చూడండి, ఆధారపీఠం దాటి ఎప్పుడైతే ముందుకు వచ్చిందో అప్పుడు అది స్టెబిలిటీ, ఇది ఇంకా ముందు ఇంకోసారి చెప్పుకుంటాం మనం, ఈ స్టెబిలిటీ కోల్పోయి కింద పడిపోతున్నాం. సో ఈ రకంగా ఇక్కడ ప్రధానంగా లైన్ ఆఫ్ గ్రావిటీకి బేస్ కి ఉండే రిలేషన్షిప్ ఏంటంటే, లైన్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడైతే ఆ బేస్ యొక్క అంచును దాటి బయటకు వస్తుందో అప్పుడు వస్తువు పడిపోతుంది. వస్తువు దాటి బయటికి వెళ్ళినంత వరకు మళ్ళీ వెనక్కి వచ్చేస్తే దాని స్టెబిలిటీ అలాగే ఉంటుంది. వస్తువు ఇందాక మనం చెప్పుకున్నాం, రన్నింగ్ లో లైన్ ఆఫ్ గ్రావిటీ ముందుకు వెళ్ళిపోతుందని చెప్పాం. వస్తువు పడిపోవాలి, అక్కడ పరిగెత్తేవాడు పడిపోవాలి, కానీ పడిపోవటం లేదు. ఎందుకంటే ఏని ముందు చెప్పుకుంటాం మళ్ళీ, ఆ ముందుకి వస్తువు మన శరీరాన్ని ఆ బలాలు ముందుకు తోస్తూ ఉంటాయి. దాన్ని హారిజాంటల్ మొమెంటం అంటాం. అది కొద్దిగా ముందుకు తీసుకెళ్లే లోపు మళ్ళీ నెక్స్ట్ లెగ్ వచ్చి మళ్ళీ కింద పడిపోయి ఆధారపీఠం ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఈ రకంగా రన్నింగ్ లో మనం పడిపోం అన్నమాట మనకి. తర్వాత మరి ఈ ఆధారపీఠాన్ని మనం క్రీడల్లో ఎన్ని రకాలుగా వాడుకుంటాము. ప్రిన్సిపల్స్ ఆఫ్ బేస్ 2, 1 ఇంక్రీజింగ్ ది బేస్, 2 డిక్రీజింగ్ ది బేస్. మరి దీని ముందు చెప్తాను, ఇందులో మీకు ఒక చిన్న, నేను కిషోర్ గారు ఒక వీడియో పంపించారు, అది ఐ వాంట్ టు డిస్ప్లే ఇట్ టు యూ. చూడండి ఒకసారి. ఆధారపీఠం ఒకటే గమనించండి, గుర్తులు కూడా పెట్టారు కిషోర్ గారు, చక్కగా చూడండి ఒకసారి. రెజ్లింగ్ లో చూడండి, ఇక్కడ ఆధారపీఠం ఏమైంది, ఒక కాలు, 2 కాళ్ళు ఒకటే కాలు అయిపోయింది. ఆధారపీఠం స్టెబిలిటీ తగ్గిపోతుంది. చూడండి, కాలు పట్టుకొని పైకి లేపేస్తున్నాడు.
సార్ రామ్మోహన్ సార్ మీరు మ్యూట్ అయ్యారు సార్. ఇప్పుడు ఆధారపీఠం ఒక చేతి మీదనో కాలు మీదనో ఉంది, ఆధారపీఠం తగ్గిందండి. తర్వాత పూర్తిగా కింద పడిపోతాడు. కింద పడిపోయినప్పుడు అతను పూర్తిగా బోర్లా పడుకుంటాడు. అంటే ఆధారపీఠం అతని బాడీ ఎంత వెడల్పు ఉందో అంత పెద్ద ఆధారపీఠం ఏర్పడిపోయింది. అంటే స్టేబిలిటీ కోసం, పైన వాడిని లాక్కుండా ఉండడం కోసం ఆధారపీఠాన్ని చాలా పెంచుకున్నాడు. ఎంత ఆధారపీఠాన్ని పెంచుకుంటే అంత స్టేబుల్గా ఉంటాడు, పైన వాడు కదిలించలేడు. అయితే కొన్ని సమయాల్లో ఆధారపీఠం పెద్దదిగా ఉంటే చాలా ఇబ్బంది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఖోఖో ఉంది, ఖోఖోలో మనం తొందరగా లేచిపోవాలి, సీట్లో కూర్చున్నాడు వెంటనే లేచి వెళ్ళిపోవాలి. సో అక్కడ ఏం చేస్తాం, ఆధారపీఠాన్ని తక్కువ చేసుకుంటాం. అదేవిధంగా మనం ఒక ఏదైనా పైనుంచి దూకాలనుకోండి, అక్కడ మునికాళ్ళ మీద నుంచుంటాం, జిమ్నాస్టిక్స్ అలాంటి చోట్ల. సో ఆధారపీఠాన్ని కొన్ని చోట్ల పెంచుకుంటాం, కొన్ని చోట్ల తగ్గించుకుంటాం. అవసరాన్ని బట్టి ఎప్పుడు పెంచుకోవాలి, ఎప్పుడు తగ్గించుకోవాలి అనేది మనం అర్థం చేసుకుంటే మనం ఈ బయోమెకానిక్స్ నేర్చుకున్నటువంటి పర్పస్ తెలుస్తుంది. నేను మరికొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ప్లీజ్. ఆధారపీఠాన్ని ఇప్పుడు రెజింగ్ లో చూశారు కదా, తను ఫామ్ గా ఉండే ఆధారపీఠం పెంచుకుంటూ రెండో వాళ్ళ ఆధారపీఠాన్ని తగ్గిస్తూ చేయాలి అతను చేసే. ఆధారపీఠం అనేది రెజ్లింగ్ లో పెంచుకుంటా. నేను ఫైట్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే, నా ఆధారపీఠం పెంచుకుంటే నేను బలంగా ఉంటాను, ఎదుటి ఆధారపీఠం తగ్గించాలి. ఇది టార్గెట్ ఎప్పుడు. నా పీఠం పెరిగి ఉంటే నేను స్ట్రాంగ్గా ఉంటాను. గాల్లో లేపేస్తే ఇంక నా ఆధారపీఠం లేదు కదా, నన్ను ఎవరైనా చేయొచ్చు నా అపోనెంట్. అదే కబడ్డీలో మీరు చూస్తారు, కబడ్డీలో కూడా ఇప్పుడు డిఫెన్స్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అటాక్లో వచ్చిన వాడికి రైడ్ చేసేవాడిని క్యాచ్ చేసి రెండు కాళ్ళు పైకెత్తేస్తారు, ఇంకా ఆడేం చేయలేడు. ఎప్పుడైతే ఆధారపీఠం నుంచి టచ్ పోయిందో ఫోర్స్ జనరేట్ చేయలేడు. అందుకని ముందు కాళ్ళు లేపేయండి రా బాబు అని అంటారు. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం అనే దానికి మీకు సైంటిఫిక్గా మీకు ఒక అర్థం తెలిస్తే అప్పుడు రామ్మోహన్ గారు, ఇంకా మీరు మ్యూట్లోనే ఉన్నారు, ఎప్పుడైతే మీరు ఆ ఆధారపీఠాన్ని తీసేయగలిగారో అప్పుడు వాడు ఏం చేయలేడు. సో కబడ్డీలో మీరు చూసుకున్నట్టయితే, కబడ్డీలో రైడర్ వచ్చినప్పుడు క్యాచ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే వీలైనంత వరకు అతని భూమి మీద నుంచి పైకి లేపేస్తారు, ఆధారం దొరకకుండా. సో ఎప్పుడైతే ఆధారం ఉందో అతను మనల్ని లాక్కొని వెళ్ళిపోతాడు. కాబట్టి ఆధారం తీసేయడం, కొన్ని చోట్ల ఆధారం తీయాల్సి వస్తుంది, కొన్ని చోట్ల మనం అదే రెజ్లింగ్లోకి వచ్చేటప్పటికి ఏముంది, ఆధారపీఠం పెంచుకుంటే కానీ ఆడు స్ట్రాంగ్ అవడం. ఎదురుని తోయాలంటే నాకు ఆధారపీఠం ఎక్కువ ఉండాలి. సో అట్లా ఆధారపీఠం పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది కూడా మనం స్పోర్ట్స్లో చూస్తూ ఉంటాం. రామ్మోహన్ గారు, ఆధారపీఠం తగ్గించుకోవడం, ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ కిషోర్ గారు చెప్పాడు. పెంచుకోవడం గురించి, తగ్గించుకోవడం అని ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. తగ్గించుకోవడం అని, ఆధారపీఠం ఎందుకు తగ్గించుకోవాలి, ఆధారపీఠం ఎక్కువ ఉంటే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం స్పీడ్ గా వెళ్ళాలనుకోండి, ఆ స్టెబిలిటీ ఎక్కువ ఉండటం వల్ల అందులో నుంచి బయటపడాలంటే మనం ఎక్కువ బల ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా మనం తక్కువ బల ప్రయోగంతో త్వరగా ముందుకు కదలాలి అనుకుంటే ఏం చేయాలంటే ఆధారపీఠాన్ని మనం తగ్గించుకోవాలి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 100 మీటర్స్ స్టార్ట్. 100 మీటర్స్ స్టార్ట్ లో ఏం చేస్తున్నాం, కాళ్ళు దగ్గరకు పెడుతున్నాం, చేతులు కూడా ముందుకు పెట్టేసుకొని వాడు గన్ ఫైర్ చేయగానే మనం ముందుకు వెళ్ళిపోతాం. ఏంటంటే అక్కడ బలాలన్నీ కూడా ఈ స్టెబిలిటీ నుంచి బయటికి రావడానికి వేస్ట్ అవ్వకుండా మన ఆధారపీఠాన్ని తగ్గించుకోవడం వలన మన బల ప్రయోగాలు ముందుకు తీసుకువెళ్ళడానికే ఉపయోగపడే విధంగా మనం ఆ రకంగా ఆధారపీఠాన్ని అక్కడ 100 మీటర్స్ స్టార్ట్ లో తగ్గించుకుంటున్నాం. సో 100 మీటర్ స్టార్ట్ గురించి ఒక యాడ్ చేస్తాను సార్. 100 మీటర్ స్టార్ట్ లో మనం ఏం చేస్తామంటే, 2 కాళ్ళు వెనక్కి 2 చేతులు ముందుకి పెట్టుకొని ఆధారపీఠం స్క్వేర్ లాగా ఉంటుంది. మన వెయిట్ ఎక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అంటే మధ్యలో పడుద్ది, చేతులకి కాళ్ళకి మధ్యలో సుమారుగా అనుకుందాం కాసేపు. ఎప్పుడైతే గన్ పేల్చాడో చేతులు పైకెత్తాడు. చేతులు పైకెత్తినప్పుడు ఆధారపీఠం ఏమైపోయింది, వెనకెక్కడో ఉంది, మనిషి బరువు ముందున్నాడు. సో ఆటోమేటిక్గా ముందుకు తోసేయబడుతున్నాడు. కాలుతోటి ఫోర్స్ జనరేట్ చేసుకోవడం అవన్నీ ఆధారపీఠం వరకు. ఇక్కడ మాట్లాడుకోవాలంటే ఆధారపీఠం పెద్దదిగా ఉన్నప్పటికీ స్టార్ట్లో ఎప్పుడైతే గన్ పేలిందో అప్పుడు చేతులు పైకి లేపడం వలన ఆధారపీఠం వెనక్కి వెళ్ళిపోయింది, మనిషి ముందుకున్నాడు, మనిషి ముందు బరువు ఉన్నాడు, కాబట్టి ముందుకు త్వరగా వెళ్ళిపోతాడు. అది మాస్టర్ చెప్పారు. ఎస్ సార్. ఖోఖోలో కూడా మనం సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉంటుంది, కాళ్ళు 2 దగ్గర పెడతాం, చేతులు, ఎందుకంటే మనం పైకి లేవడానికి ఎక్కువ బల ప్రయోగం పొందుకుంటే త్వరగా ముందుకు కదిలి వెళ్ళిపోవడానికి ఆ బలాన్ని ఉపయోగించుకునే విధంగా మనం ఆధారపీఠాన్ని తగ్గించుకుంటాం. ఈ రకంగా స్పోర్ట్స్ లో ఆధారపీఠాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈక్విలిబ్రియం, సమతా స్థితి. ఈ సమతా రేపు తీసుకుందాం సార్. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ హియర్ ఫర్ టుడే. ఇవాళ ఆఫ్ చేస్తున్నాను. So let me recapitulate.
ఈరోజు జరిగిన క్లాసు మొత్తం ఒకసారి 2 నిమిషాల్లో చెప్తాను. మొత్తం మాస్టారు ఈ రోజున మనకి గురుత్వాకర్షణ శక్తి, గురుత్వ కేంద్రము, గురుత్వాకర్షణ రేఖ, అదేవిధంగా బేసు, ఈ 4 విషయాల గురించి మనకి చెప్పారు. మొదటిది ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తి అని అంటే మనిషి మీద కానీ ఏ వస్తువు మీద కానీ భూమి ఆకర్షణ శక్తి, కరెక్ట్గా మాట్లాడాలంటే భూమి ఆకర్షణ శక్తి మనిషి మీద ఎలా ఉపయోగపడుతుంది అనేది. అది ఎట్లా వస్తుందంటే మాస్ పెద్దది కాబట్టి భూమి మనిషిని లాగేస్తుంది. సో ఈ 2 మాసులు, భూమి యొక్క పరిమాణము, మనిషి యొక్క పరిమాణము, లేకపోతే మాస్, వీటి మధ్య వ్యత్యాసం చాలా ఉంది కాబట్టి భూమి మనల్ని లాగేస్తుంది. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఏది పెద్దదైతే చిన్నదాన్ని లాగేస్తుంది. అది ఒకటి, మొదటిది. దానికి అనులోమానుపాతం అంటున్నారు. విలోమానుపాతం ఏంటంటే ఒకవేళ భూమి నుంచి దూరంగా వెళ్ళినట్టయితే శరీరం, అది గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గుతూ ఉంటుంది. సో అది విలోమానుపాతంలో ఉంటుంది. భూమికి వస్తువుకి మధ్య ఉన్నటువంటి దూరం పెరిగే కొద్దీ గ్రావిటేషన్ ఫోర్స్ తగ్గుతుంటుంది. అనులోమానుపాతం, విలోమానుపాతం. బరువుకి, 2 బరువుల మధ్య వ్యత్యాసానికి అనులోమానుపాతంగాను, దూరానికి విలోమానుపాతంగాను ఈ భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది అనేది మొదటి పాయింట్ చెప్పారు. తర్వాత సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుంది అంటే మొత్తం శరీరం యొక్క బలాలన్నీ ఎక్కడైతే కేంద్రీకృతం అయి ఉంటాయో దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ లేకపోతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడూ కూడా ఒకే స్థిరంగా ఉండదు. మనిషి యొక్క పరిస్థితిని బట్టి, అతను ఉన్నటువంటి ఆకారాన్ని బట్టి, అతను ఉన్నటువంటి స్థితిని బట్టి మారుతూ ఉంటుంది. మామూలుగా నుంచున్నప్పుడు సాక్రల్ అంటే నడుము భాగంలో ఏదో ఒక భాగంలో ఉంటుంది. ఇది ఊహాజనితమైనటువంటి ఒక చుక్క మాత్రమే. ఇది ఒక్కొక్కసారి శరీరంలోనే ఉండొచ్చు, లేకపోతే శరీరం బయటపడచ్చు. సో ఈ శరీరం బయటపడేటువంటి అవకాశాలు, ఫర్ ఎగ్జాంపుల్ టెనికాయిటరింగ్, లేకపోతే హై జంప్, లేకపోతే మనం ముందుకు వంగినప్పుడు మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ మన శరీరం బయటపడేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఊహాజనితమైనటువంటి ఒక బిందువు మాత్రమే కాబట్టి అది శరీరంలోనూ ఉండొచ్చు, శరీరం బయట ఉండొచ్చు, ఆ శరీరం యొక్క ఆకృతిని బట్టి. సో మనం డిఫరెంట్ యాక్టివిటీస్లో, జిమ్నాస్టిక్స్లో కానివ్వండి, హై జంప్లో కానివ్వండి, లాంగ్ జంప్లో కానివ్వండి, ఇలాంటిది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒక్కొక్కసారి బయట ఉండొచ్చు, ఒక్కొక్కసారి లోపల ఉండొచ్చు. అది అంచనా వేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. అది అంచనా వేసిన తర్వాత అది ఏ విధంగా భూమి మీద అట్రాక్ట్ అవుతుంది అనేది లైన్ ఆఫ్ గ్రావిటీ అంటారు. లైన్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటంటే భూమి మధ్యలో ఒక బెజ్జం పెట్టి, అంటే భూమి మొత్తం ఒక బంతి అనుకుంటే భూమి మధ్యలో అంటే ఓ బెజ్జం పెట్టి మనిషి పొట్టకి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి మధ్య ఒక దారం కడితే దాన్ని లైన్ ఆఫ్ గ్రావిటీ అంటారు. అది జనరల్గా ఏంటంటే మనం భూమి మీద నుంచి చూసుకుంటాం కాబట్టి లంబకోణంలో ఉంటుంది. సో మన మీద యాక్ట్ అయ్యేటువంటి ప్రతి ఫోర్స్ కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా లంబంగా ఉంటుంది. తర్వాత ఈ లంబం ఆధారపీఠం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి యొక్క బ్యాలెన్స్ అనేది ఆధారపీఠం మీద, ఆధారపీఠానికి ఆ లైన్ ఆఫ్ గ్రావిటీకి మధ్య ఒక సంబంధం ఉంది. ఆధారపీఠం కన్నా ముందు కనుక లైన్ ఆఫ్ గ్రావిటీ పడితే మనం పడిపోతాం, అప్సెట్ అయిపోతాం. సో మనం వేగంగా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఆధారపీఠం కన్నా ముందు పడేసి మళ్ళీ ఆధారపీఠం మన బేస్ని పెంచుకుంటూ వెళ్తాం. అదే రన్నింగ్లో మనం బాగా వేగంగా పరిగెత్తాలన్నప్పుడు ముందుకు వంగడానికి ప్రయత్నం చేస్తాం, ఆగిపోవాలనుకున్నప్పుడు కొంచెం బరువు వెనక్కి వేయడానికి ప్రయత్నం చేస్తాం.